మీ అందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క వరాహావతారం గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ చరిత్రలో మీకు ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? అసలు భూమిపైనే సముద్రం ఉంటే హిరణ్యాక్షకుడు భూదేవిని ఏ సముద్ర గర్భంలో బంధిస్తాడు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వింటే మన పురాణాలు, ఋషులు, వారి గొప్పతనాల గురించి మీకు అర్థమవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా నాసా మన ఎర్త్ నుంచి 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఒక హ్యూజ్ వాటర్ వేపర్ రిజర్వాయర్ని కనుక్కుంది. మన ఎర్త్తో కంపేర్ చేస్తే అక్కడున్న వాటర్ 140 ట్రిలియన్ టైమ్స్ ఎక్కువ. అంటే అక్షరాల 14 పక్కన 13 సున్నాలు. అయితే ఈ విషయాన్ని నాసా రీసెంట్గా కనుక్కుంటే మన పురాణాల్లో ఇది ఎప్పుడో లిఖించబడి ఉంది. ఈ చరిత్రలో ఈ ఒక్క విషయమే కాదు, మన భూమి స్పెరికల్ షేప్లో ఉందని వరాహావతారం యొక్క శిల్పాలు, పురాతన కట్టడాల్లో చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గ్రీక్ ఫిలాసఫర్స్ ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉందని 2000 సంవత్సరాల క్రితం కనుక్కున్నారు. కానీ వారికంటే ముందుగా 5000 సంవత్సరాల క్రితం రాయబడిన మహాభారతంలో మన ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉందని రాయబడింది. ఈ ఒక్క ప్రూఫ్ చాలనుకుంటా. మన పురాణాలు, ఇతిహాసాల్లో లిఖించబడిందంతా ఒక మిథాలజీ కాదు, అది మన హిస్టరీ అని చెప్పడానికి. ఇంకొకసారి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇదంతా మూఢనమ్మకాలు, మిథాలజీ అని చెప్తే వారికి ధైర్యంగా సమాధానం చెప్పండి. ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనే పేరుతో మనం ఈ రోజు కనుక్కుంటున్నామో అది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషుల ద్వారా కనుగొనబడింది.